పాత నిబంధనలో మెస్సియా గురించి అనేక ప్రవచనాలున్నాయి. కొన్ని ఆయన జననాన్ని ముందుగానే తెలియజేస్తాయి. కొన్ని ఆయన వంశావళిని వివరిస్తాయి. మరికొన్ని ఆయన రాజ్యాన్ని, ఆయన అనుభవించబోయేటువంటి బాధలను, మరణాన్ని, పునరుద్ధానాన్ని సూచిస్తాయి. అయితే ఈ ప్రవచనాలన్నింటిలో కొన్ని మెస్సియా ఏం చేస్తాడో మాత్రమే చెప్పవు. ఆయన నిజంగా ఎవరో కూడా తెలియజేస్తాయి. అలాంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రవచనాల్లో జకరియా గ్రంథము 12:10లో ఉన్నటువంటి ప్రవచనం. ఈ వచనము కేవలం సిలువను ముందుగానే ప్రకటించడం మాత్రమే కాదు, సిలువపై మరణించబోయేటువంటి మెస్సియా స్వయంగా యెహోవా దేవుడే అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సత్యాన్ని కూడా వెల్లడి చేస్తుంది. అంతేకాదు, ఈ వచనంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కార్యాలను ఒకే సందర్భంలో చూపించడం ద్వారా త్రిత్వ సత్యానికి కూడా ఒక బలమైనటువంటి పునాది వేస్తుంది. అయితే ఈ వచనాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా అది చెప్పబడినటువంటి సందర్భాన్ని తెలుసుకోవాలి. జకరియా ప్రవక్త బబులోను చెరలో నుండి తిరిగి వచ్చిన తర్వాత చేసినటువంటి ప్రవచనం. దేవాలయము తిరిగి నిర్మించబడుతున్నటువంటి కాలం అది. ఇశ్రాయేలు ప్రజలు రాజకీయంగా బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు వారికి భవిష్యత్తు గురించి ఒక గొప్ప నిరీక్షణనిచ్చాడు. జకరియా గ్రంథంలోని ప్రారంభ అధ్యాయాలు మందిర నిర్మాణాన్ని ప్రోత్సహిస్తే, చివరి అధ్యాయాలు భవిష్యత్తులో జరగబోయేటువంటి మెస్సియా సంబంధమైనటువంటి సంఘటనలను, దేవుని రాజ్యస్థాపనను, చివరి రోజుల తీర్పును తెలియజేస్తాయి. మరి ముఖ్యంగా 12 నుండి 14 అధ్యాయాలు అంత్యకాల దృశ్యాలను వివరిస్తాయి. ఈ భాగంలో యెరూషలేము చుట్టూ దేశాలు సమకూడము, దేవుడు తన ప్రజలను రక్షించడము, చివరకు ఇశ్రాయేలు పశ్చాత్తాపడడం వంటి విషయాలు వరుసగా కనిపిస్తాయి. 12వ అధ్యాయం ప్రారంభం నుండి మాట్లాడుతుంది యెహోవా దేవుడే. ఆకాశములను పరిచి భూమి పునాది వేసి మనుష్యునిలోని ఆత్మను నిర్మించిన యెహోవా సెలవిచ్చినదేమనగా. ఈ పరిచయము చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ మాట్లాడుతుంది ఒక ప్రవక్త కాదు, ఒక దేవదూతకుడు కాదు, సృష్టికర్త అయినటువంటి యెహోవా స్వయంగా మాట్లాడుతున్నాడు. ఆకాశాలను పరిచినవాడు, భూమికి పునాది వేసినవాడు, మనిషి ఆత్మను నిర్మించిన వాడే ఈ అధ్యాయం అంతటా కూడా నేను అని మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కొద్ది వచనాల తర్వాత మనం చూడబోయేటువంటి మాటలు ఈ పరిచయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడే వాటి యొక్క అసలు బలం అనేది మనకు అర్థమవుతుంది. 12వ అధ్యాయంలో దాన్ని మనం చూస్తే దేవుడు భవిష్యత్తులో యెరూషలేమును రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేశాలు దానిపై దండెత్తినా చివరకు విజయం తన ప్రజలదే అని ప్రకటిస్తున్నాడు. అయితే ఆ రక్షణ కేవలం రాజకీయ విజయం మాత్రమే కాదు, అంతకంటే గొప్పది. అదేంటంటే ఆధ్యాత్మిక మార్పు. ప్రజల హృదయాల్లో జరిగేటువంటి ఒక అద్భుతమైన పరివర్తన గురించి కూడా దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు. ఆ పరివర్తనకు కారణమయ్యే వచనమే జకరియా 12:10. మరియు దావీదు కుటుంబీకుల మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణా కటాక్షములు కలుగజేయు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింతును. వారు తమ చేత పొడవబడిన నన్ను చూచి, ఒకడు తన ఏకైక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు ఆయన విషయమై దుఃఖించుచు, ఒకడు తన జ్యేష్ఠ కుమారుని విషయమై రోదనము చేయునట్లు ఆయన విషయమై మిక్కిలి రోదనము చేయుదురు. ఈ వచనాన్ని మనం మొదటిసారి చదివినప్పుడు మన దృష్టిని వెంటనే ఆకర్షించే విషయం ఏంటంటే, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి గురించి ఎలాంటి సందేహం లేదు. నేను కుమ్మరింతును అని చెప్పేది యెహోవాయే. కానీ అదే యెహోవా వెంటనే ఆశ్చర్యకరమైనటువంటి మాట చెప్తున్నాడు. వారు తమ చేత పొడవబడిన నన్ను చూచి. ఈ మాట బైబిల్లోని ఆశ్చర్యపరిచేటువంటి ప్రకటనల్లో ఒకటి. ఎందుకంటే ఇంతవరకు మాట్లాడుతున్నది భూమి ఆకాశాలను సృష్టించిన యెహోవా. ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుడు నా ప్రవక్తను పొడిచారు అని చెప్పట్లేదు, నా సేవకుడిని పొడిచారు అని కూడా చెప్పట్లేదు, లేదా నాకు చెందిన వ్యక్తిని పొడిచారు అని కూడా చెప్పట్లేదు. స్వయంగా నన్ను పొడిచారు అని చెప్తున్నాడు. ఇదే ఈ వచనంలోని ప్రధానమైనటువంటి రహస్యం. అయితే ఇంతకీ ఈ మాటకు అర్థమేంటి? కొంతమంది వ్యాఖ్యాతలు దీన్ని అలంకార భాషగా అర్థం చేసుకుంటారు. వారి అభిప్రాయం ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు తమ తిరుగుబాటు ద్వారా దేవుని ప్రేమను తిరస్కరించారు. ఆ కారణంగా దేవుడు మీరు నా హృదయాన్ని పొడిచారు అనే భావనలో చెప్తున్నట్లు వీళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారు. ఇది కొంతవరకు కరెక్టే. బైబిల్లో మనుష్యుల పాపాలు దేవుణ్ణి దుఃఖపరుస్తుంది అని చెప్పబడింది. దేవుడు తన ప్రజల అవిధేయతను చూసి బాధపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ భావంలో కొంత సత్యం ఉంది. కానీ జకరియా 12:10ని కేవలం ఒక రూపకంగా మాత్రమే అర్థం చేసుకుంటే కొత్త నిబంధన ఈ వచనానికి ఇచ్చినటువంటి వివరణను పూర్తిగా మనం విస్మరించినట్లవుతుంది. ఎందుకంటే ఈ వచనాన్ని వివరించింది తర్వాతి కాలంలోని వ్యాఖ్యాతలు కాదు, స్వయంగా పరిశుద్ధాత్మ ప్రేరేడతో రాసినటువంటి అపోస్తలుడైనటువంటి యోహాను గారే. యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై మరణించిన తర్వాత ఒక రోమా సైనికుడు ఆయన ప్రక్కను ఈటతో పొడిచాడు. ఆ సంఘటనను నమోదు చేసిన తర్వాత యోహాను వెంటనే ఒక ప్రవచనాన్ని ఉటంకిస్తాడు. మరియు వారు తాము పొడిచిన వాని చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. ఇది స్వయంగా యోహాను భక్తుడు జకర్యాలో చెప్పబడినటువంటి ప్రవచనాన్ని రిఫర్ చేస్తూ మాట్లాడుతున్నాడు. గమనించండి,
యోహాను భక్తుడు ఈ ప్రవచనాన్ని కేవలం యాదృచ్ఛికంగా ఉపయోగించడం లేదు. ఆయన స్పష్టంగా జకర్యా 12:10 ఇప్పుడు నెరవేరింది అని చెప్తున్నాడు. అంటే పాత నిబంధనలో నన్ను పొడిచారు అని చెప్పినటువంటి యెహోవా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు రూపంలో నిజంగానే పొడవబడ్డాడు. ఇక్కడే జకర్యా గ్రంథంలోని ప్రవచనము తన సంపూర్ణ అర్థాన్ని పొందుకుంది. అయితే వెంటనే ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న రేజ్ అవుతుంది. దేవుడు ఆత్మస్వరూపుడైనప్పుడు ఆయన్ని మనుషులు ఎలా పొడవగలిగారు? బైబిల్ దీనికి ఒక స్పష్టమైనటువంటి సమాధానాన్ని ఇస్తుంది. వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఈ ఒక్క వచనము జకర్యా 12:10 అర్థం చేసుకోవడానికి ఒక తాళపు చేయి లాంటిది. యెహోవా తన దైవ స్వభావాన్ని విడిచిపెట్టలేదు. కానీ నిత్యమైన దేవుడే నిజమైన మానవ స్వభావాన్ని ధరించాడు. ఆయన నిజంగా ఆకలి అనుభవించాడు, దాహాన్ని అనుభవించాడు, అలసటను అనుభవించాడు, బాధను అనుభవించాడు, చివరకు శిలువపై మరణించాడు. అందుకే శిలువపై గాయపడింది ఆయన దైవ స్వభావం కాదు, గాయపడింది ఆయన ధరించినటువంటి నిజమైన మానవ శరీరం. అయితే ఆ శరీరాన్ని ధరించిన వ్యక్తి ఎవరు? ఒక సాధారణమైన మనిషి కాదు, ఒక ప్రవక్త కూడా కాదు. అందుకే యోహాను ఎలాంటి సంకోచం లేకుండా జకర్యా 12:10ని యేసుక్రీస్తుకు డైరెక్ట్ గా అప్లై చేశాడు. ఈ విధంగా జకర్యా ప్రవచనము ఒక గొప్ప సత్యాన్ని ప్రకటిస్తుంది. శిలువపై వ్రేలాడింది కేవలం మనుష్యుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే కాదు, మనుష్య స్వభావాన్ని ధరించినటువంటి ఆ నిత్య దేవుడు. అందుకే యెహోవా ముందుగానే నన్ను పొడిచారు అని చెప్పగలిగాడు. జకర్యా 12:10ని యోహాను 19:37తో కలిపి చదివినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పాత నిబంధనలో నన్ను పొడిచారు అని చెప్పిన యెహోవా మాట యేసుక్రీస్తు శిలువపై పొడవబడినటువంటి సంఘటనలో నెరవేరింది. అయితే న్యాచురల్ గానే ఇక్కడ మరొక ప్రశ్న రేజ్ అవుతుంది. యేసుక్రీస్తును ఈటెతో పొడిచింది ఒక రోమా సైనికుడు కదా, ఆ శిలువ శిక్షను అమలు చేసింది కూడా రోమా ప్రభుత్వమే కదా. మరి జకర్యా ప్రవచనంలో యెహోవా వాడు తమ చేత పొడవబడిన నన్ను చూసి అని యెరూషలేం ప్రజలతో ఎందుకు మాట్లాడుతున్నాడు? చరిత్ర ప్రకారంగానే మనం చూస్తే అక్కడ పనిచేసింది రోమియులైతే బాధ్యతను మాత్రం దేవుడు యూదులపై ఎందుకు ఉంచుతున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం బైబిల్ అంతటా మనకు కనిపించే ఒక ముఖ్యమైనటువంటి సూత్రంలో ఉంది. అదేంటంటే నైతిక బాధ్యత, మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఒక పనిని భౌతికంగా ఎవరు చేశారనేటువంటిది ఒక విషయం, కానీ ఆ పని జరగడానికి కారణమైన వారెవరు అనేది మరో విషయం. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని హత్య చేయడానికి కిరాయి హంతకుల్ని నియమించాడు అనుకుందాం. కత్తి పట్టింది హంతకుడే, దెబ్బ కొట్టింది కూడా హంతకుడే. కానీ న్యాయస్థానం ముందు అసలు నేరానికి బాధ్యుడెవరు? కేవలం కత్తి పట్టిన వ్యక్తి మాత్రమే కాదు, ఆ హత్య జరగడానికి పథకం వేసిన వాడు, ఆ పని చేయించిన వాడు కూడా ఆ నేరానికి బాధ్యుడే. బైబిల్ కూడా ఇదే సూత్రాన్ని అనుసరిస్తుంది. యేసుక్రీస్తును శారీరకంగా సిలువ వేసింది రోమా సైనికులే, ఆయన ప్రక్కను ఈటెతో పొడిచింది కూడా వాళ్లే. కానీ ఆ సంఘటన అక్కడితో స్టార్ట్ అవ్వలేదు. ఆయనను పట్టించింది యూదా నాయకులే, ఆయనపై అబద్ధ సాక్ష్యాలు నిలబెట్టింది వాళ్లే, ఆయన మరణాన్ని కోరింది కూడా వాళ్లే. పిలాతు ఆయనలో తప్పు కనపడలేదు అని పలుమార్లు చెప్పినప్పటికీ సిలువ వేయండి అని కేకలేసింది కూడా వాళ్లే. రోమా ప్రభుత్వం అమలు చేసినటువంటి తీర్పు వెనక నిలిచిన నైతిక బాధ్యత యూదా నాయకులదే. అందుకే పెంతెకొస్తు దినాన అపోస్తలుడైనటువంటి పేతురు యెరూషలేంలో నిలబడి ధైర్యంగా ఏం ప్రకటించాడంటే, దేవుడు తన నిర్ణయము చేతను తనకు ముందుగా తెలియుట చేతను అప్పగించిన ఈ యేసును మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. పేతురు రోమియులు చంపారు అని చెప్పట్లేదు, మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అంటున్నాడు. అంటే పని చేసిన వాళ్ళు దుష్టులు, అంటే ఆ కాలానికి చెందిన రోమియులు. కానీ వాళ్ళను ఉపయోగించి ఆ పని జరిగేలా చేసిన బాధ్యత మాత్రం యూదా నాయకులదే. కొద్ది రోజుల తర్వాత దేవాలయ ప్రాంగణంలో కూడా పేతురు ఇదే విషయాన్ని మరింత స్పష్టంగా ప్రకటించాడు. మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను, అందుకు మేము సాక్షులమై ఉన్నాము. పేతురు రోమియులను ఉద్దేశించి మాట్లాడట్లేదు, యెరూషలేంలో నిలబడ్డటువంటి యూదులతో మాట్లాడుతూ మీరు ఆయనను చంపితిరి అంటున్నాడు. పేతురు మీరు జీవాధిపతిని చంపితిరి అని యూదులతో అంటున్నాడు. ఇది జకర్యా 12:10కి అద్భుతమైనటువంటి వివరణ. యెహోవా మీరే నన్ను పొడిచారు అని ఎందుకు చెప్పాడో ఇప్పుడు అర్థమవుతుంది. అయితే ఈ విషయాన్ని ఇక్కడితో ముగించకూడదు, ఎందుకంటే బైబిల్ ఈ సంఘటనను కేవలం యూదుల తప్పిదంగా మాత్రమే చూపించట్లేదు, రోమియోలను మాత్రమే కూడా నిందించదు. బైబిల్ మరింత లోతుగా వెళుతుంది. యెషయా ప్రవక్త ఏం రాశాడంటే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. ఈ వచనము దృష్టిని యూదుల నుండి రోమియుల నుండి తీసి ప్రతి మనిషి వైపు తిప్పుతుంది. క్రీస్తును సిలువకు తీసుకెళ్ళింది కేవలం ఒక జాతి పాపం కాదు, మానవాళి యొక్క పాపం, మన అతిక్రమాలు, మన దోషాలు, మన తిరుగుబాటు, మనందరి పాపాల భారాన్ని ఆయన తనపై మోసుకున్నాడు.
అందుకే జకరియా 12:10 చదివినప్పుడు వారే ఆయనను పొడిచారు అని చెప్పి ఆగిపోవడం సరిపోదు. నిజానికి మనం కూడా అదే గుంపులో ఉన్నాం. మన పాపం లేకపోయింటే సిలువ అవసరం ఉండేది కాదు. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మాత్రమే సిలువ అనేటువంటిది ఒక చారిత్రక సంఘటనగా మాత్రమే కాకుండా వ్యక్తిగత రక్షణగా మారుతుంది. ఇప్పుడు మరో ముఖ్యమైనటువంటి ప్రశ్నను పరిశీలిద్దాం. జకరియా 12:10 యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఎలా నిరూపిస్తుంది? కొంతమంది ఏమంటారంటే, యోహాను జకరియా ప్రవచనాన్ని కేవలం యేసుక్రీస్తుకు అన్వయించాడు, అంత మాత్రాన యేసుక్రీస్తే యెహోవా అని ఎలా నిరూపించగలరు? ఇది యాక్చువల్గా మంచి ప్రశ్నే. దీనికి సమాధానాన్ని తెలుసుకోవాలంటే జకరియా వచనాన్ని మళ్ళొకసారి చూద్దాం. యెహోవా ఏమంటున్నాడు? వారు తమ చేత పొడవబడిన నన్ను చూచి. ఇక్కడ గమనించండి, పొడవబడిన వ్యక్తి గురించి మాట్లాడుతుంది యెహోవాయే. యోహాను భక్తుడు ఏం చేశాడు? సిలువపై పొడవబడినటువంటి ఆ వ్యక్తి యేసుక్రీస్తే అని ప్రకటించాడు. ఇప్పుడు ఒక జనరల్ క్వశ్చన్ ఏంటంటే, జకరియా ప్రకారం పొడవబడినటువంటి వ్యక్తి ఎవరు? యెహోవా. యోహాను ప్రకారం పొడవబడినటువంటి వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. అయితే ఇంతకీ యోహాను ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు కేవలం యెహోవా తరపున వచ్చినటువంటి ప్రతినిధి మాత్రమే అని కాదు. పాత నిబంధనలో తన గురించి మాట్లాడినటువంటి యెహోవా కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు అని చూపించడమే. ఇది కొత్త నిబంధనలో మనకు తరచుగా కనిపించేటువంటి విధానం. పాత నిబంధనలో యెహోవాకు సంబంధించినటువంటి వచనాలను అపోస్తలులు యేసుక్రీస్తుకు వర్తింపజేశారు. ఉదాహరణకు యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనాన్ని గనుక మనం చూస్తే, యెహోవా మార్గాన్ని సిద్ధం చేయమని చెప్పబడింది. కానీ కొత్త నిబంధన అదే వచనాన్ని బాప్తిస్మమిచ్చు యోహాను యేసుక్రీస్తుకు మార్గం సిద్ధం చేశాడు అని చెప్తుంది. అదేవిధంగా జకరియా 12:10లో నన్ను పొడిచారు అని చెప్పగా, యోహాను అది యేసుక్రీస్తులో నెరవేరింది అని ప్రకటిస్తున్నాడు. ఇది యేసుక్రీస్తు దైవత్వాన్ని ప్రకటించే అపోస్తలుల వ్యాఖ్యాన పద్ధతి. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త అవసరం. యెహోవా పొడవబడ్డాడు అని చెప్పడం ద్వారా తండ్రి అయిన దేవుడే సిలువపై మరణించాడని చెప్పట్లేదు బైబిల్. అది బైబిల్ బోధ కాదు. సిలువపై మరణించింది శరీరాన్ని ధరించినటువంటి కుమారుడైన దేవుడు. ఆయన నిజమైన మానవ శరీరంలో బాధను అనుభవించాడు. అయితే ఇంతకీ బాధను అనుభవించిన వ్యక్తి ఎవరు? ఒక సాధారణమైన మనిషి కాదు, కుమారుడుగా వచ్చినటువంటి నిత్య త్రియేక దేవునిలో ఒకరు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమన్నారంటే, దేవుడు తన స్వకీయ రక్తం ఇచ్చి తాను సంపాదించిన సంఘమును పోషించుటకు. ఇక్కడ ఒక విషయం గమనించండి. పౌలు గారు దేవుడు తన స్వకీయ రక్తం ఇచ్చాడు అని చెప్తున్నాడు. దేవునికి రక్తం ఉంటదా? ఆయన దైవ స్వభావంలో లేదు. కానీ శరీరాన్ని ధరించిన యేసుక్రీస్తు ప్రభువు వారికి మాత్రం రక్తం ఉంది. అందుకే పౌలు గారు ఆ రక్తాన్ని దేవుని స్వకీయ రక్తము అని పిలుస్తున్నారు. ఇదే సిద్ధాంతాన్ని జకరియా 12:10 ముందుగానే సూచిస్తుంది. యెహోవా తన గురించి తాను నన్ను పొడిచారు అని చెప్పడం ఇన్కార్నేషన్ అంటే అవతార రహస్యం వెలుగులో మాత్రమే మనకు పూర్తిగా అర్థమవుతుంది. సృష్టికర్త మనల్ని రక్షించడానికి తన సృష్టిలోనికి ప్రవేశించాడు. న్యాయాధిపతి అయిన దేవుడు నేరస్తుల స్థానంలో నిలిచాడు. పాపాన్ని శిక్షించాల్సినటువంటి వ్యక్తే పాప శిక్షణను తనపై వేసుకున్నాడు. అందుకే సిలువ అనేది కేవలం ఒక మరణం కాదు, అది దేవుని యొక్క ప్రేమకు పరాకాష్ఠ. అది దేవుని యొక్క నీతికి సంపూర్ణమైనటువంటి ఒక ఎక్స్ప్రెషన్ అన్నమాట, ఒక వ్యక్తీకరణ. అది జకరియా 12:10లో ముందుగానే ప్రకటించబడినటువంటి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. ఇప్పటి వరకు మనం రెండు విషయాలను చాలా స్పష్టంగా చూసాం. మొదటిగా జకరియా 12:10లో మాట్లాడుతుంది స్వయంగా యెహోవాయే. రెండవదిగా నన్ను పొడిచారు అనే మాటకు తుది నెరవేర్పు యేసుక్రీస్తు సిలువపై పొడవబడిన సంఘటనలోనే నెరవేరింది అని అపోస్తలుడైన యోహాను గారు డిక్లేర్ చేశారు. అయితే ఈ వచనంలో ఇంకో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఉంది. మరియు దావీదు కుటుంబీకుల మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణా కటాక్షములు కలుగజేయు ఆత్మను, విజ్ఞాపనములు చేయు ఆత్మను నేను కుమ్మరించెదను. వారు తమ చేత పొడవబడిన నన్ను చూచి ఒకడు తన ఏకైక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు ఆయన విషయమై దుఃఖించుచు, ఒకడు తన జ్యేష్ఠ కుమారుని విషయమై రోదనము చేయునట్లు ఆయన విషయమై మిక్కిలి రోదనము చేయుదురు. ఈ వచనంలో రెండు ప్రొనౌన్స్ అంటే రెండు సర్వనామాలు ఉన్నాయి. మొదటిది నన్ను, రెండవది ఆయన. మొదట మాట్లాడుతున్న యెహోవా వారు తమ చేత పొడవబడిన నన్ను చూచి అని చెప్తున్నాడు. కానీ అదే వచనంలో వెంటనే ఆయన విషయమై దుఃఖించుచు అని చెప్తున్నాడు. ఇది సాధారణమైనటువంటి ఒక గ్రామాటికల్ స్ట్రక్చర్ కాదు. కేవలం ఒక్క వ్యక్తి గురించి మాత్రమే మాట్లాడుతున్నట్లయితే నన్ను చూచి నా విషయమై దుఃఖించుదురు అని ఉండాలి. కానీ ఇక్కడ నన్ను అనే పదం నుండి ఆయనను అనే పదం వైపుకు షిఫ్ట్ అవుతుంది. ఈ షిఫ్ట్ అనేది కేవలం తెలుగు అనువాదంలో మాత్రమే కాదు, హీబ్రూ మూల భాషలో కూడా ఇదే నిర్మాణం మనకు కనబడుతుంది. కాబట్టి ఇది ట్రాన్స్లేషన్ ఇష్యూ మాత్రం కాదు, పరిశుద్ధాత్మను ఉద్దేశపూర్వకంగా యూజ్ చేసినటువంటి మార్పు. అయితే ఇంతకీ దీని అర్థం ఏంటి? ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఈ ఒక్క వచనం మాత్రమే తీసుకొని త్రిత్వ సిద్ధాంతాన్ని మొత్తము నిర్మించకూడదు. బైబిల్లో ఏ సిద్ధాంతమైనా
పూర్తి గ్రంథం వెలుగులో మాత్రమే అర్థం చేసుకోవాలి. అయితే అదే సమయంలో త్రిత్వ సత్యాలను సూచించే వచనాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. జకరియా 12:10 అనేది అలాంటి వచనాల్లో ఒకటి. మాట్లాడుతున్నది యెహోవా, పొడవబడిన వాడు కూడా యెహోవాతో ఐక్యమైనటువంటి వ్యక్తే. అయితే మాట్లాడుతున్న వ్యక్తి పొడవబడినటువంటి వ్యక్తిని ఆయన అని సూచిస్తున్నాడు. అంటే దేవునిలోనే వ్యక్తుల మధ్య ఒక భేదం కనపడుతుంది. ఈ భేదము దేవతల సంఖ్యలో భేదం కాదు, వ్యక్తుల మధ్య భేదం. అందుకే కొత్త నిబంధన తండ్రిని దేవుడని, కుమారుడిని దేవుడని, పరిశుద్ధాత్మను దేవుడని బోధించినప్పటికీ ముగ్గురు దేవుళ్ళని ఎక్కడా చెప్పదు. దేవుడు ఒక్కడే, కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులలో తనను తాను బయలుపరుచుకున్నాడు. జకరియా 12:10 ఈ సత్యాన్ని పూర్తిగా వివరించదు, కానీ దాని వైపు స్పష్టంగా చూపిస్తుంది. ఇప్పుడు ఈ వచనం ప్రారంభ భాగాన్ని కూడా మనం గమనిస్తే, కరుణా కటాక్షములు కలుగజేయు ఆత్మను, విజ్ఞాపనములు చేయు ఆత్మను నేను కుమ్మరించుదును. ఇక్కడ కుమ్మరించబడుతుంది ఒక శక్తి కాదు, ఒక భావోద్వేగం కూడా కాదు, పరిశుద్ధాత్ముడు. అంటే ఈ ఒక్క వచనంలోనే మనకు 3 విషయాలు కనబడుతున్నాయి. ఆత్మను కుమ్మరించేది యెహోవా, పొడవబడిన వారు యెహోవాతో ఐక్యమైన వ్యక్తి, ప్రజల్లో పశ్చాత్తాపాన్ని కలిగించేది పరిశుద్ధాత్మ. రక్షణ కార్యంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కలిసి పనిచేస్తున్నటువంటి చిత్రాన్ని ఈ వచనం మన ముందు క్లియర్గా ఉంచుతుంది. అయితే ఇప్పుడు ఈ ప్రవచనానికి ఇంకో కోణం కూడా ఉంది. జకరియా 12:10 మొదటి శతాబ్దంలోనే పూర్తిగా నెరవేరిపోయిందా? దానికి జవాబు కాదు. ఈ వచనంలో 2 భాగాలున్నాయి. మొదటి భాగం సిలువలో నెరవేరింది. యోహాను 19:37 దీన్ని స్పష్టంగా ప్రకటించింది. కానీ రెండో భాగము ఆయన విషయమై దుఃఖించుచు భవిష్యత్తులో ఇశ్రాయేలు జాతి అనుభవించబోయే జాతీయ పశ్చాత్తాపాన్ని కూడా సూచిస్తుంది. అందుకే యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో ఇదే ప్రవచనాన్ని మళ్ళీ ఉటంకిస్తాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచుడు, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూమి మీదున్న సమస్త గోత్రముల వారును ఆయనను చూచి గుండెలు బాదుకొందురు. గమనించండి, యోహాను భక్తుడు జకరియా 12:10 2 సార్లు ఉపయోగించాడు. మొదటిసారేమో యోహాను 19:37లో సిలువ సందర్భంలో, రెండవసారి వచ్చేసి ప్రకటన 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ సందర్భంలో ఉపయోగించాడు. అంటే జకరియా ప్రవచనము కేవలం ఒక్క సంఘటనను మాత్రమే చూడడం లేదు, సిలువను కూడా చూస్తుంది, 2వ రాకడను కూడా చూస్తుంది. అదే కారణంగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా రోమా 11వ అధ్యాయంలో భవిష్యత్తులో ఇశ్రాయేలు దేవుని వైపుకు తిరుగుతుంది అని వివరిస్తాడు. అప్పుడు జకరియా చెప్పినట్లుగా వారు తాము తిరస్కరించినటువంటి మెస్సియాని నిజమైనటువంటి ప్రభువుగా గుర్తిస్తారు. వారు ఆయనను చూసి దుఃఖిస్తారు. ఆ దుఃఖము నిరాశ కాదు, పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపము రక్షణకు దారితీస్తుంది. ఈ వచనంలో ఇంకో బ్యూటిఫుల్ ట్రూత్ ఒకటి ఉంది. పశ్చాత్తాపాన్ని ప్రారంభించేది మనిషి కాదు, దేవుడే. వచనం ప్రారంభంలోనే యెహోవా ఏమన్నాడు? కరుణా కటాక్షములు కలుగజేయు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరించెదను. ముందు ఆత్మ కుమ్మరించబడుతుంది, ఆ తర్వాత ప్రజలు చూస్తారు, ఆ తర్వాత వాళ్ళు దుఃఖిస్తారు. అంటే పశ్చాత్తాపానికి మూలం మనిషి హృదయం కాదు, దేవుని కృప, పరిశుద్ధాత్మ యొక్క కార్యం. దేవుడు ముందుగా పనిచేస్తాడు, ఆ తర్వాత మనిషి స్పందిస్తాడు. ఇదే బైబిల్ అంతటా మనకు కనిపించేటువంటి రక్షణ విధానం. ఈ కారణంగానే జకరియా 12:10 అనేది కేవలం క్రీస్తుని గురించినటువంటి ప్రవచనం మాత్రమే కాదు, ఒక రక్షణ ప్రవచనం కూడా. చివరిగా ఈ అధ్యాయం మనకు 3 గొప్ప సత్యాలను నేర్పుతుంది. మొదటిది ఏంటంటే, యేసుక్రీస్తు కేవలం ఒక గొప్ప బోధకుడు మాత్రమే కాదు, కేవలం ప్రవక్త మాత్రమే కాదు. పాత నిబంధనలో తన గురించి మాట్లాడిన యెహోవా శరీరాన్ని ధరించి మన మధ్యకు వచ్చినటువంటి త్రియేక దేవునిలో ఒకరు. రెండో విషయం ఏంటంటే, సిలువ అనేది ఒక చారిత్రక విషాదం మాత్రమే కాదు, దేవుడు ముందుగానే నిర్ణయించి, ప్రవచించి, నెరవేర్చినటువంటి రక్షణ ప్రణాళిక. మూడో విషయం ఏంటంటే, నిజమైనటువంటి పశ్చాత్తాపము కేవలం మన ప్రయత్నం వల్ల రాదు. పరిశుద్ధాత్ముడు మన హృదయాలను తాకినప్పుడే మనం పొడవబడినటువంటి క్రీస్తును చూసి కన్నీళ్లు పెట్టుకుంటాం. అందుకే జకరియా 12:10 కేవలం ఒక ప్రవచనం మాత్రమే కాదు, ఇది సిలువను, అవతారాన్ని అంటే ఇన్కార్నేషన్ని, దేవుని ప్రేమను, పరిశుద్ధాత్మ కార్యాన్ని, భవిష్యత్తులోని నిరీక్షణను ఒకే వచనంలో కలిపినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రకటన. సిలువపై పొడవబడినటువంటి వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి కాదు, మన కోసం శరీరాన్ని ధరించి కుమారునిగా వచ్చినటువంటి త్రియేక దేవునిలో ఒకరు. ఆయనను చూసే ప్రతొక్కరికి ఇప్పటికీ అదే పిలుపు వినిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు కలిగించే నిజమైనటువంటి పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగి ఆయనలోనే రక్షణను పొందమనేటువంటి పిలుపు. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.